వాళ్ళకి కానీ పబ్లిక్లో కానీ అధికారుల్లో కానీ మీకు చాలా మంచి పేరు నేను నాకు చెబుతుంటే నాకు చాలా ఆనందం వేసింది. చాలా మంచి వ్యక్తులు దాని ఎడ్యుకేషన్ వ్యవస్థ ఎవరు ఇష్టపడే సన్మానం చేసుకుంటాను చెప్పాను. ఇది వచ్చిందో దర్శనం ఇక ఈ వద్దులు అనుకుని ఒక తెలియకుండా చేసుకుని రావడం జరిగింది. సరే నా ఆలోచన వేరే. నా దురదృష్టం చెప్పలేను కానీ నేను పనిచేసిన 3 స్కూల్లో కూడా నాకు ఈ శరీర సమస్యలు నాకు మొట్టమొదటి అడవారి పొలంలో అదే శరీర సమస్య, కోచికాలంలో అదే సరైన సమస్య, ఇక్కడ అదే సరైన సమస్య. మూడే ఈ సరైన సమస్యలు ఏంటి పరిస్థితి? 35 గుండెలు తక్కువ నెల తక్కువ. ఇక గ్రామస్తులు మధ్యకి పోయి దీనికి 6 లక్షల వీరికి రావచ్చు. వీళ్ళకి ఏం పావులంటే భయం లేదు. ఊరో వాళ్ళకి భయం. ఎవరైనా పూర్వం ముట్టుకుంటే మాత్రం ఏం చేస్తున్నాడు? 10 లక్షలు కట్టుకుంటారు. 10 లక్షలు కట్టు. ఇక తర్వాత మనం చేసి పక్కనే చేస్తారు. ఏదో పోటాడి ఆయన తీసి చెడు వాళ్ళకి ఆయన ఇప్పటికీ వస్తాయి. బాగుంది వస్తుంది. సరే అది అయిపోయింది. ఇలా హ్యాపీగా సంతోషం. నాకు సగం బలం అదేనండి. 82, 81, 82 అప్లికేషన్ ఉన్నప్పుడు కూడా కళ నాకు వీటితో సంబంధం లేదు. అలాగే విజయ్ గారు చూడు గోపదేవి స్కూల్లో విజయరామ గారా అక్కడ నేను చేశాను. అట్లాగే అలాగే ఏంటంటే ఇదే ముందు అనుకోకుండా వచ్చిన మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ నేను మీ ఆహ్వానాన్ని తిరస్కరించను కానీ నేను మాత్రం అలా ఉంటుంది. నా అభిప్రాయం ప్రకారం రోజు పెడతాము. నా పిల్లలందరూ కూడా చక్కటి భోజనం ఏర్పాటు చేసి మా స్టాఫ్ కూడా మంచి భోజనం ఏర్పాటు చేసి అని అనుకుంటున్నానమ్మా. ఆ రోజు టీనైనా భోజనం ఏర్పాటు చేస్తాను. నైట్ ప్రోగ్రాంలో పెట్టుకుంటే బాగుంటుంది అనిపించింది నాకు. మరి మా శర్మంతా కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. మరి ఇలా వినడం చేస్తున్నారు. మాస్టర్ మాట చెప్పారు. అన్ని వసతులు ఉన్నాయి. వచ్చే రాష్ట్రానికి అన్నీ ఉన్నాయి. నేను పిల్లలు తక్కువ మేము ఇష్టం అవుతాము. సార్ తక్కువ నాకు ఇస్తాడు. డౌట్ మరి స్కూల్ అడ్మిషన్ సార్లు చెప్పారు కాబట్టి ఉంది. మరి ఇక్కడ అవకాశం ఇస్తున్నటువంటి మీ అందరికీ మీరు బాగా చదువుకోండి. చాలా మంది లాస్ట్ ఇయర్ కాన్వెంట్కి వెళ్ళారు. మరి ఏ చదువు మీకు తెలుసు. మీరు కూడా అందరూ మీరు ఇక్కడ హ్యాపీగా చదువుకోండి. ఏమా నీకు ఏం కావాలంటే మంచి సార్స్ ఉంటారు. నీకు అందిస్తా కదా సంతోషం వస్తారు. రేపు నుంచి మీకు బొబ్బు కూడా వస్తారు. మీకు ఇక అదే అందిస్తాడు మంచి నేను తీసేసే లెక్కలో నీకు ఇచ్చేసేయండి బొబ్బులు. అమ్మొట్టమని ఏం చేస్తా? నాకు మా ఆవిడ బట్ట పెట్టి మళ్ళీ వేసి పెట్టాను. సాగర్ గారు వచ్చారు సార్. థ్యాంక్ యూ సార్ అంటే బాగుంది కదా. థ్యాంక్స్ సార్. ఇక్కడ దాకా వచ్చాడు. ఐ లవ్ యూ సార్ అంటే ఇది బాగుండు కదా. అయితే ఆ ఇంటెలిజెన్స్ పంపుతాడు. 8 పద్యాలు చెప్తాడు. భారతీయ శ్లోకాలు చెప్తాడు. ఇది ఎట్లా వచ్చిందని చెప్పి నేను ఎంక్వైరీ చేశాను. ఆ మాత్రం మొదలు వెళ్తాడు. ఇది తాకుంటాడు. ఎక్కి చేశాడు. అది వచ్చేసింది. 2వ తరగతి పాఠం ఇది నాకు అప్ చెప్తాడు సార్. కానీ రాయలేడు. ఏం రాయలేడు అసలు రాయలేడు. ఇప్పుడు వేరే హోంవర్క్ రాయిస్తారంటే ఆయన కొట్టి కూర్చోండి. మరి సెలబత్ మేస్తారు ఉంటాడు. దాన్ని కొట్టుకుంటారు. సరే ఇంత బాగా చదువుకోండి. మీకు ఏం కావాలన్నా చక్కని ఉపాధ్యాయులు ఉంటారు. ఏమా చక్కగా హ్యాపీగా చదువుకోండి. రాసేసుకోండి. గుడిలో చెప్పేవాళ్ళు ఇలానే భూగోళం చూపించారు సార్. భూగోళం చూపించారు. 10 మాటలు ఆ రోజులు వీళ్ళు నెంబర్ 1 చెప్తున్నారు. నాకు తెలిసిన విషయం. ఈడు గారం ఈయన కొట్టి ఆ అమ్మాయి కొట్టి ఫీల్ అయిపోతుంది. గారం గారం నెంబర్ 1 ఇంటెలిజెంట్. వీడు కూడా తమ్ముడు ఉంటాడు. బాగా చదువుకోండి. చక్కటి భోజనం ఏర్పాటు చేస్తాం. నాడు రాకేష్ మాస్టర్ ఉన్నట్టు కదా పాటలు పోటీ కూడా పెట్టేస్తాం మీకోసం. నైట్ పట్టి పెట్టి వస్తారా? సాయంత్రం పూట వస్తారా? జరా ఓకే. మరి ఈ ఏర్పాటు చేసినటువంటి మిత్రులందరికీ కృష్ణకాంత్ గారు కానివ్వండి, శ్యామ్ గారు, సుబ్బారావు గారు, మా సేంద్ర గారు, మా ఇచ్చమ్మ అందరూ కూడా మా అందరూ మరొకసారి పాదాభావం చేసుకుంటూ మరి ఇద్దరితో ముగిస్తారు. నమస్కారం.